తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష ఎంపీల భేటీలో పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్లు, కులగణన నిర్ణయాలు వివరించనున్నారు. బీసీల విషయంలో మోడల్ తెలంగాణ పేరిట అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు రేవంత్. అలాగే ప్రధాని మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ పెంపునకు సీఎం సహకారం కోరనున్నట్టున్న తెలుస్తోంది. ఈ అంశంపై మరింత వివరాలు మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగేటువంటి అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోనే బీసీ కుల గణనకు సంబంధించినటువంటి వివరాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేదికగా అందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని పట్ల తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధంగా అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ కులగణనను చేపట్టడం జరిగింది. బీసీలో ఉన్న జనాభాకు ప్రస్తుతానికి 42% రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇక అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ పాస్ చేసినటువంటి బిల్లుని 9వ షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పి ఇటు కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. ఇక కేంద్రం గత కొద్ది రోజులుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు దేశానికి మేము ఒక రోల్ మోడల్గా నిలిచాం. ఇక బీసీ కులగణనకు సంబంధించి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక ఇదే విషయం ఈ అఖిలపక్ష ఎంపీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నట్లు మనకు సమాచారం. అయితే మరోవైపు ఇక కేంద్రం కాలయాపన చేస్తుండడంతో ఇక స్థానిక సంస్థలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాల్సి ఉంది. అందుకు సంబంధించి ఇటు ఏదైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచి వారికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగా ఇప్పటికే క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆర్డినెన్స్ పాస్ చేసి ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇందుకోసం ఏదైతే స్థానిక సంస్థల్లో 2018 పంచాయతీరాజ్ చట్టంలో చూసినట్లయితే వీరికి 25% రిజర్వేషన్ మాత్రమే ఉంది. అది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో 50%కి రిజర్వేషన్ పెరగకుండా చూసుకునేలా 25% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారో ఈ పంచాయతీరాజ్ 2018 చట్టాన్ని సవరిస్తూ ఇక దానికి సంబంధించి ఇక్కడ అవసరం మేరకు పెంచుకునేలా వెసులుబాటు కల్పించేలా కూడా ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ ముసాయిదా కాపీని కూడా రాజ్భవన్కి చేర్చడం జరిగింది. రాజ్భవన్లో కూడా గవర్నర్ చర్చించి ఇటు అధికారులకు కూడా సంబంధిత రిజర్వేషన్ సంబంధించి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా చూడాలి. మరోవైపు దేశవ్యాప్తంగా ఎక్కడైతే అమలవుతుందో అక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటి దానిపైన కూడా నాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఇటు గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు సెప్టెంబర్ 30లోగా ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి హైకోర్టు కూడా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి ఇటు ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఇక ఇదే విషయమై ప్రధానమంత్రి మోడీని కూడా కలిసి విన్నవించాలని చెప్పి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి కోరారు. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో ఏదైతే బిల్ పాస్ చేసుకోవడం జరిగిందో దానికి సంబంధించి కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని వెంటనే చట్టాన్ని ఇవ్వాలి అని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేయబోతున్నారు. ఇక 9వ షెడ్యూల్లో పెట్టినట్లయితే స్థానిక సంస్థల్లో అలాగే విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా వారికి 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కూడా ఇదే అంశాన్ని వారి ముందు పెట్టడం జరిగింది. అయితే ఇటు బీజేపీ నేతలు కొందరు మాత్రం ఇక ఇందులో ముస్లింలకు కూడా కలిపి రిజర్వేషన్ ఇస్తున్నందువల్ల మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఇదే కనుక జరిగితే కేంద్రం ఈ 42%పై ఎటు తేల్చకుండా వెళ్తే మాత్రం స్థానిక సంస్థల్లో ఇదే ఎజెండాగా కూడా ముఖ్యమంత్రి ఇటు వెళ్ళాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టి వాటికి సంబంధించి అన్ని ఆధారాలతో సహా మేము లెక్కలు తీసాం. ఇందుకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇటు కేంద్రం దీనికి కాలయాపన చేస్తూ ఇలానే వెళ్తే మాత్రం రేపు స్థానిక సంస్థల్లో ఇదే అంశాన్ని లేవనెత్తాలని చెప్పి కూడా
ముఖ్యమంత్రి తన అస్త్రాలుగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇటు గవర్నర్కి కూడా ఇప్పటికే ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని అందుకు తగ్గ ముసాయిదా కాపీని కూడా పంపించడం జరిగింది. ఇక దీనిపైన కూడా ఇటు గవర్నర్ ఎలాంటి నిర్ణయం వెలువరచకపోతే మాత్రం ఇక రానున్న రోజుల్లో ఇక బీజేపీని ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా తన అస్త్రంగా మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా ఇటు అఖిలపక్ష పార్టీలకు ఈ బీసీ కులగణన జరిగిన తీరు ఏ విధంగా చేశారు ఏంటి అనేటువంటి వివరాలు కూడా ఈ అఖిలపక్ష పార్టీ సంబంధించిన ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో వివరించబోతున్నారు. కెమెరామెన్ మల్లేష్తో వేణు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.